నమస్కారం గురుగారండి. అయ్యా వచ్చారా? వచ్చాను గురుగారండి. ప్రారంభించండి. ఇవాళ నేను ప్రారంభి చెప్తాను గురుగారండి. ఎవరు చెప్పినా సరే ఓం ప్రారంభించండి. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఉమ్. ఓం దధిమధు దధి సతం మధు. సృష్టం కాగుంసేన ఉమ్. వర్షీయసాభిధాయ ఉమ్. ఉపర్యధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య ఉమ్. మధుపర్కైः దాత ఉచ్చైస్త్రిరుత్వా ఉమ్. మధుపర్కో మధుపర్కः ఉమ్. त्रय्यैर्विद्याया आमागन्निति द्वाभ्यां वरो मधुपर्काभिमन्त्र्या ఉమ్. त्रय्यैर्विद्यायै यशोऽसि ब्रह्मणो दीप्तिरसि మళ్ళీ చెప్పండి. అక్కడ దాకా అయింది त्रय्यैर्विद्यायै. వాక్యం. అక్కడ దాకా దీప్తి రసి. అక్కడ దాకా వాక్యం అయింది. మళ్ళీ చెప్పండి. త్రయ్యై విద్యాయై యశోసి యశస్సో యశోసి బ్రహ్మణో దీప్తి రసి. అక్కడ దాకా వాక్యం అయిపోతుంది. గురుగారండి. త్రయ్యై ఉమ్. విద్యాయై యశోసి బ్రహ్మణో దీప్తిరసి త్రయ్యై దీప్తి రసి. విద్యాయై. అక్కడ దాకా ఆపేయండి. దీప్తి గురుగారండి రసి తమ్మా ప్రియం ప్రయాణ. అది విడిగా మళ్ళీ ఇంకో వాక్యం అది. అలాగే గురుగారండి. నేను అది కామా పెట్టేసుకున్నాను, అక్కడితో ఆపేసుకుంటాను గురుగారండి. అలాగా వాక్యాన్ని అక్కడ దాకా అది త్రయ్యై వాక్యం సమాప్తి అక్కడ. విద్యాయై యశోసి బ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనా అంతే. ఆమాగను యశసా వర్చసా సగుం సృజ పయసా తేజసా చ ఆమాగను యశసా వర్చసా సగుం సృజ పయసా తేజసా చ సగుం తమ్మా. సృజ్య. జా కూడా అనుదాతం చెప్పండి. సగుం అలాగే గురుగారండి. సృజ్య. అది ఆమగను యశసా వర్చసా సగుం సృజ పయసా తేజసా చ అది తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం అమృతోపస్తరణమసి ఇది అపహ పీత్వా అమృతోపస్తరణమసి అమృతోపస్తరణమసి దురాచమ్యా యన్మధున ఇది మధుపర్కగుం సర్వాంగుళీభిः సముద్ధృత్య సకృత్ప్రాస్యా యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమో నాదో మధవ్యోసాని అంతే. इति सन् అంతే. इति स इति सकृत् मन्त्रेण पुनस्तूष्णीं दुष्प्रास्य अमृतापि धानमसि अपः पीत्वा अमृतापि धानमसि ततो द्विराचम्या दाता गौरीत्युक्त्वा वराय गां प्रदर्श्य गौः वरो गौरसि इति यजुषा गामभिमन्त्र्य गौरस्य पहत पाप्मानं जहि गौरस्य पहत
పాప్మానం జహి. ఉమ్. శ్రీరామచంద్రవర్మణో మమ చ రామచంద్రవర్మణో మమ చ. శ్రీరధ్వజ గురుగారండి. ఉమ్, శ్రీరామచంద్రవర్మణో మమ చ ఉమ్, శ్రీరధ్వజ జనక మహారాజవర్మణాముష్య చ ఉమ్, అగ్నిఃప్రాశ్నాతు ప్రథమः స హి వేద. అగ్నిః ప్రాశ్నాతు ప్రథమः స హి వేద యథా ఉమ్, హవిః ఉమ్, అనష్టమస్మాకం కుర్వన్ బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యః. ఉమ్, అగ్నిః ప్రాశ్నాతు ప్రథమः స హి వేద యథా హవిః ఉమ్, అనష్టమస్మాకం కుర్వన్ బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యః. ఇతి ఉమ్, వరః పఠిత్వా వరో ఉమ్, యజ్ఞో వర్ధతా ఇతి ఉపాగుం సూక్త్వా ఉమ్, యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వృద్ధి. యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వృద్ధి మను ఉమ్, వర్ధాపచితి రస్యాపచితి మాం తపు. మను ఉమ్. వర్ధాపచితి రస్యాపచితిం మా కుర్వపచిత్తోహం మనుష్యేషు భూయాసం. మళ్ళీ గురుగారండి మళ్ళీ ఏది తప్పు యజ్ఞం చెప్పానా గురుగారండి? వర్ధతాం అక్కడ చెప్పండి. మళ్ళీ ఇంకో మాటలు. యజ్ఞోపర్ధతాం యజ్ఞస్య వృద్ధి మను వర్ధాపచితి రస్యపచితిం మా కుర్వపచితోహం మనుష్యేషు భూయాసం. అంతే. గౌధేను భవ్యా ఆత రుద్రాణా దుహిత వసో నాగస్వసాదిత్యానామృతస్య నాభిః. ఉమ్, గౌధేను భవ్యా మాతా రుద్రాణాం దుహిత వసో నాగస్వసాదిత్యానామృతస్య నాభిః. ఉమ్, ప్రణువోచంచి కితుషే జనాయమాగా మనాగా మదితిం ఉహు. వదిష్ఠ. గురుగారండి మొదట్లో స్వరితం జనాయమాగా మనగా, రెండోది అనుదాత్తం గురుగారండి జనాయమాగా మనగా మదితిం వధిష్ఠా. అలాగే గురుగారండి మళ్ళీ ఒక్కసారి చెప్తానండి. ఉమ్, ప్రణువోచంచి కితుషే జనాయమాగా ఉమ్, జనాయమాగా. తప్పు చెప్పాను గురుగారండి. ఉహు. జనాయమాగా జనాయమాగా స్వరితం. ఉమ్, గురుగారండి జనాయమాగా రెండోది మనాగా అనుదాత్తం. ఉమ్, మదితిం వదిష్ఠ. ఉమ్, ప్రణువోచంచి మళ్ళీ కితుషే జనాయమాగా ఉమ్, మనాగా ఉమ్, మదితిం వదిష్ఠ. ఉమ్, పిబతోదకం ఉమ్, ఉమ్, తృణాన్యత్తు పిబతోదకం ఉమ్, తృణాన్యత్తు. ఉమ్, ఓం ఉత్సృజతే ఉమ్, ఉచ్చైరుక్త్వా గాం వరో ఉమ్, విసృజేత్. ఓం ఉత్సృజత ఉమ్, నా లభేత ఉమ్, దాత ఉమ్, సిద్ధమన్నం ఉమ్, ఉమ్, పాత్రాంతరేణాదాయ స్వయం తిష్టన్ ఉమ్, భూతమిత్యుక్త్వా ఉమ్, వరాయ ఉమ్, దర్శయేత్. భూతం ఉమ్, వరో ఉమ్, సావిరాదిత్యేతై ఉపాగుంషు ఉమ్, ఉమ్, అన్నమభిమంత్ర్య సా ఉమ్, విరాట్ ఉమ్, తన్మాక్షాయీ. ఉమ్. తస్య తే షీయ తన్మ ఊర్జంధాః. సా మళ్ళీ చెప్పండి. విరాట్ ఉమ్. తన్మాక్షాయీ. తస్య తే దీర్ఘం షీ. లేదండి అక్కడ. తన్మాక్షాయి తస్య ఓ తేసీయ తన్మ ఊర్జంధా. గురుగారండి తన్మాక్షాయి తస్య తేసీయ తన్మ ఊర్జంధా. ఒకటే వాక్యం. మళ్ళీ సా విరాట్ ఉమ్, తన్మాక్షాయి తస్య తే షీయ తన్మ ఊర్జంధా. సా ఉమ్, విరాట్ ఉమ్, తన్మాక్షాయి తస్య తే షీయ తన్మ ఊర్జంధా. ఓం ఉమ్. కల్పయ కల్పయేతు ఓం ఉచ్చైర్. కల్పయతే తుచ్చైర్వర ప్రబ్రూయాత్. అది కలిపి చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది గురుగండి. అది విడతీసి చెప్పాలంటే ఎలా పోదవా చెప్పాలి చెప్పండి. గురుగండి? ఓం కల్పయతేతి కల్పయ ఉచ్చైర్వర ప్రబ్రూయాత్.
ఓం కల్పతయేతి ఉచ్చైర్వరః ప్రభ్రూయాత్. ఓం కల్పయతే ఇతి ఉచ్చైర్వరః ప్రభ్రూయాత్. ఓం అంతే. కల్పయత. ఓం కల్పయత. ప్రాంగ్ముఖాః ప్రయచ్చంతి ప్రత్యన్ముఖా ప్రతిగృహ్ణతు తతో వరం. ప్రతిగృహ్ణతే క్షమించండి గురుగారు. ప్రతిగృహ్ణతే. प्रतिगृह्णते प्रत्यन्मुखा प्रतिगृह्णते ततो वरं दातृ समीपं नीत्वा आवरणवस्त्रमभि आवरणवस्त्रमाच्छाद्य कन्यका पिता पितामहौ भ्राता स्वकुल्यो वा जननी वेणुवेत्रादि पात्रस्थिततण्डुलेषु उपविष्ट कन्यकया सह प्राङ्मुखा उपविश्य प्राणानायम्य पूर्वोक्त एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम समस्त पितॄणां निरतिशय आनंद ब्रह्मलोकवाप्यादि कन्यादान कल्पोक्त फलावाप्ति द्वारा श्री लक्ष्मी नारायण प्रीतये ब्राह्म विवाह విధినా ब्राह्म विवाह विधिना सालंकृत कन्यादान काले महासंकल्प पठनं करिष्ये अथानंत वीर्यस्य श्रीमदादिनारायणस्य षोडश महादानान्तरवर्ती सालंकृत कन्यादानं सहिरण्योदक धारा पूर्वकम् अहं करिष्ये। అంతే. कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक जिगीषय। कन्ये ममाग्रतो भूयाः कन्ये मे देहि पार्श्वयोः कन्ये मे पृष्ठतो भूयाः त्वद्दानात् मोक्षमाप्नुयाम्। कन्यां सालंकृतां साध्वीं सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रयच्छामि धर्म कामार्थ सिद्धये। विश्वंभरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमान् कन्यां प्रदास्यामि पितॄणां तारणाय वै। इमान् कन्यां प्रदास्यामि पितॄणां तारणाय वै। పితృ అంటున్నారు కదా గురుగారండి. పితృణం తారణాయ వై. అది నేను పితూనాం అనేది తప్పుగా రాసుకున్నాను గురుగారండి. పితృణం కరెక్ట్ చేసుకుంటాను. అలాగే గురుగారండి. పితॄణాం తారణాయ వై శ్రీరూపైషా మయా కన్యా తుభ్యం శ్రీధర రూపిణే ఇత్యుక్త్వా ఉదకపూర్వంతా దద్యా తస్మై త్రివాచకం కుశకుసుమ సహిరణ్యోదక अक्षतान् हस्ते कन्यां गृहीत्वा तुभ्यं प्रजा सहत्वकर्मभ्यः प्रतिपादयामिति कन्या दक्षिणहस्तं सहिरण्योदकधारापूर्वकं वरस्य दक्षिणे हस्ते दद्यात् वरः उत्तिष्ठेत्। ఈ ప్రవర ఇది చెప్పేస్తాను గురుగారండి. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. वासिष्ठ मैत्रा वर्ण कौंडिन्य त्रया ऋषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य अखिलांड कोटि ब्रह्मांड नायकाय తత్వాతీతాయ. వశిష్ఠ గోత్రోద్భవాయ అక్కడ కూడా అంతే చెప్పాలండి. రాముడి దగ్గరకు వచ్చేప్పటికల్లా గురుగారండి వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయ ఋషేయ ప్రబలాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మ. అక్కడ యకారం చదువుతారు కదా చివరి వాక్యం అన్ని కూడా అంతే చదువుతుండాలి ఇక్కడ కూడా. అలాగే ఒక క్షణపాటు అక్కడ ఆపి తర్వాత చెప్పమంటారు గురుగారండి. అలాగే అక్కడ కూడా వశిష్ఠ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ అని చెప్పిన యకారం ఎక్కడ చదువుతున్నామో అక్కడ కూడా ఇంతే చెప్పాలి. అర్థమైంది గురుగారండి. అప్పుడు కొంచెం చక్కగా వస్తుంది అన్నారు. కరెక్ట్ గురుగారు. అఖిలాండ కోటి అలాగే చెప్తాను. అఖిలాండ కోటి చెప్పండి మొత్తం చెప్తాను. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శ్రీమద్విశ్వాకువంశ ఉద్భవాయ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రవర్మణే వరాయ. గురుగారు మీరు చెప్పినట్టు ఇది చెప్తే ఇట్లా చెప్తే చాలా అందంగా వస్తుంది గురుగారండి. ఇలాగే చెప్తాను, చక్కగా వస్తుంది. అలాగే అమ్మవారిది చెప్తాను, సీతారా అమ్మవారిది. చతుస్సాగర పర్యంతం గోత్రోద్భవాం అని చెప్పాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే గురుగారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమ త్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం తత్వాతీతాం సచ్చిదానందరూపిణీం చంద్రవంశ ప్రదీపికాం శ్రీ సీతాదేవి నామ్నీం కన్యాం. శ్రీ లక్ష్మి, ఇక్కడ లక్ష్మీనారాయణ శ్రీ మహావిష్ణు స్వరూపిణి ఉన్నట్టున్నాం కదా, అలాగే ఇక్కడ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి సీతానాంనీ కన్యాం, అక్కడ కూడా లక్ష్మీ స్వరూపిణి. మామూలు వివాహంలో అయినా సరే, విడిగా అయినా సరే లక్ష్మీ స్వరూపిణి కన్యాం. అలాగే గురుగారండి. శ్రీ సీతాదేవి నామ్నీం కన్యాం శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి శ్రీ సీతాదేవి నామ్నీం కన్యాం సమస్త లోక రక్షణార్థం వృణీమహే. లేకపోతే సమస్త లోక రక్షణార్థం ప్రతిపాదయామి. అక్కడ కూడా జనక మహారాజు అంటున్నాడు కదా గురుగారండి. శ్రీ సమస్త లోక రక్షణార్థం ప్రతిపాదయామి. అదే మానవుల కళ్యాణం అయితే తుభ్యం ప్రజా సహత్వ కర్మభ్య ప్రతిపాదయామి. అలాగే అలాగే చెప్తాను. ఓం ప్రజా చెప్పేమంటారు గురుగాండి? ప్రతిపాదయామి ప్రజాపతి ప్రీయతాం భవాన్ కన్యాం ప్రతిగృహ్ణాతు స్వస్తి ఇది ప్రతివచనం. స్వస్తి దేవస్య వేతి కన్యాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రతిగృహ్ణాతు అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఓం స్వస్తి అనేటువంటి మాట చెప్పిన తర్వాత ఈ మంత్రాలన్నీ కూడా చెప్పి ప్రతిగృహ్ణామి అప్పుడు చివరికి చెప్పాలి. అలాగే గురుగారండి, అది గుర్తు పెట్టుకోండి. గురుగారండి బాగా దగ్గుతున్నారు మీరు. అబ్బాయి నాకేం లేదు సారు, అది నా ఉద్దేశం. అది గణేష్ గారు లేకపోతే శేఖర్ గారు, పాపం గణేష్ గారికి పూర్తిగా దగ్గుగా ఉంది. గణేష్ గారండి, ఓకే మీరు దగ్గుతున్నారేమో అనుకున్నా. సరే గురుగారండి మన్నించండి, నాదేం లేదండి. ఓకే. తుభ్యం ప్రజా సహత్వ కర్మభ్య ప్రతిపాదయామి ప్రజాపతి ప్రీయతాం భవాన్ కన్యాం ప్రతిగృహ్ణతు. ప్రతిగృహ్ణాతు దీర్ఘం. ఓహో, ప్రతిగృహ్ణాతు స్వస్తి ఇది ప్రతివచనం. స్వస్తి దేవస్య చేతి కన్యాం వరః ప్రతిగృహ్ణీయాత్. దేవస్య త్వేతి, అది గుర్తుపెట్టుకోండి. దేవస్యత్వా అంటున్నాం కదా మంత్రం, అందుకని దేవస్యత్వ అనేటటువంటి మంత్రం చేత ప్రతిగ్రహణం చేస్తున్నాను అని. దేవస్యత్వేతి కన్యాం వరః ప్రతిగృహ్ణీయాత్, అది. అలాగే గురు, దేవస్యత్వేతి కన్యాం వరః ప్రతిగృహ్ణీయాత్. అది దేవస్యత్వా సవితుః ప్రసవే. చెప్పమంటారా మంత్రం ఇక్కడి నుంచి? ప్రసవే అశ్వినో. మళ్ళీ చెప్పండి, మళ్ళీ వినలేదు సరిగ్గా, మళ్ళీ చెప్పండి ఈ వాక్యం. దేవస్యత్వా సవితుః ప్రసవే. గురుగారండి, దేవస్యత్వా సవితుః ప్రసవే. దేవస్యత్వా సవితుః ప్రసవే అశ్వినో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. అశ్వినో బాహుభ్యాం పూష్ణో
हस्ताभ्यां प्रतिगृह्णामि ఉమ్. राजा त्वा वरुणो नयतु देवी दक्षिणे राजा त्वा वरुणो नयतु देवी दक्षिणे प्रजापतये कन्यां ఇదంతా ఒకటే వాక్యం అండి. प्रजापतये రాజా गुरुगाరు ఆత్మా వరుణో నయతు దేవి దక్షిణే ప్రజాపతయే కన్యాం. ఒకటే వాక్యం ఇదంతా. అలాగే గురుండి రాజా వరుణో నయతు దేవి దక్షిణే ప్రజాపతయే కన్యాం తేనామృతత్వమస్యా తేనామృతత్వమస్యాం వయో ధాత్రే మహ్యో మహ్యమస్తు ప్రతిగ్రహిత్రే వయో మరి ధాత్రే మహ్యో మహ్యమస్తు ప్రతిగ్రహిత్రే మహ్య దీర్ఘం చూస్తున్నా లేదండి. మయో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే అంటే గురుగారి వయ్యో ధాత్రే మయ్యో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే. అక్కడ క్షణక పాటు గ్యాప్ ఇవ్వండి, చాలా బాగుంటుంది మంత్రం. గురుగారండి మయో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే. గురుగారండి వయో ధాత్రే మయ్యో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే వయో ధాత్రే మహ్యో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే క ఇదం కస్మా అదాత్ క ఇదం కస్మా అదాత్ కామ కామాయ కామో ధాత కామో ధాత కామో ధాత కామ కామాయ కామో ధాత కామ ప్రతిగ్రహీత కామ ప్రతిగ్రహీత కామ ప్రతిగ్రహీత కామ ప్రతిగ్రహీత కామగుం సముద్రమావిశ. గురుగారంటే ఇక్కడి నుంచి కొంచెం చెప్పండి గురుగారంటే కొన్ని తప్పులు వస్తున్నాయి. ఓం కామ ప్రతిగ్రహీత అక్కడ చెప్పు. ఓం కామ ప్రతిగ్రహీత ఓం కామ ప్రతిగ్రహీత కామగుం సముద్రమావిశ. కామగుం సముద్రమావిశ కామగుం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామేన త్వా ప్రతిగృహ్ణామి కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే 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 ఏషా తే కామదక్షిణా. ఏషా తే కామదక్షిణా ఏషా తే కామదక్షిణా ఉత్తానస్త్వా ఆంగీ రస ప్రతిగృహ్ణాతు. ఉత్తానస్త్వాంగీ రస ప్రతిగృహ్ణాతు. రస రస రా ఒకటే దాతం సా స్వరితం చెప్పాలి. ఉత్తానస్త్వా ఆంగీ రస ప్రతిగృహ్ణాతు. గురుగారు ఉత్తానస్త్వాంగీ రస ప్రతిగృహ్ణాతు. ఉత్తానస్త్వాంగీ రస ప్రతిగృహ్ణాతు. ధర్మ ప్రజా సిద్ధ్యర్థం ప్రతిగృహ్ణామి. ధర్మ ప్రజా సిద్ధ్యర్థం ప్రతిగృహ్ణామి ధర్మ ప్రజా సిద్ధ్యర్థం ప్రతిగృహ్ణామి. ప్రతిగృహ్ణాతు ప్రతిగృహ్ణాతు ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణాతి. ఈ విధంగా 3 మాటలు చెప్పాలి. గురుగారు ఏతత్ కన్యాదాన సాత్పుణ్యార్థం సదక్షిణా తాంబూలం తుభ్యమహం సంప్రదదేన మమ. ఈ వార్తలని చెప్పేస్తాను గురుగారండి. ఏతత్ కన్యాదాన సాద్గుణ్యార్థం సదక్షిణ తాంబూలం తుభ్యమహం సంప్రదదే నమమ. దాతా కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేహి పార్శ్వయోః కన్యే మే పృష్ఠో భూయాః. పృష్ఠతో భూయాః
కన్యే మే పృష్ఠతో భూయా త్వద్దానాన్ మోక్షమాప్నుయాం. ఇది శ్లోకం లాగా చెప్పాలి కదా గురుగారండి. ఇదంతా శ్లోకమే, రెండు కూడా. అలాగే ఈ రెండు. అలాగే ఆ, గురుగారండి. ఉమ్. దాతా దాతా కన్యే మమాగ్రతో దాత భూయ. అక్కడ దాకా ఆపేసేయండి. దాత చెప్పాలి అని, దాత అంటే దాత ఈ శ్లోకాలు చెప్పాలి అని. దాత కన్యే మమాగ్రతో భూయా కన్యే మే దేహి పార్శ్వయో. ఇది వాక్య అలా శ్లోకం ఇది. అలాగా గురుగారండి, అలాగే చెప్తానైతే. ఉమ్, ఓం దాతా ఉమ్, కన్యే మమాగ్రతో భూయాః కన్యే ఉమ్, మే దేహి పార్శ్వయోః కన్యే ఉమ్, మే పృష్ఠతో భూయాః ఉమ్, త్వద్దానాత్ మోక్షమాప్నుయాం. ఉమ్. మమ వంశకులే జాతా ఆ, పాలితావత్ పాలితావత్సరాస్తకం వత్సరాష్టకం. ఉమ్. పాలితావత్సరాస్తకం మళ్ళీ చెప్పండి. తుభ్యం మమ వంశకులే జాత పాలిత వత్సరాష్టకం. మమ వంశకులే జాతా పాలితా ఉమ్, వత్సరాస్తకం ఉమ్, తుభ్యం విప్రమయా దత్తా పుత్ర ఉమ్, పౌత్ర ప్రవర్ధిని ధర్మే చ ఉమ్, అర్థే చ ఉమ్, కామే చ ఉమ్, త్వయైషా ఉమ్, నాతిచరితవ్యా నాతిచరామి ఉమ్, ఇతి వరః ఉమ్, ఉమ్, ప్రత్యుక్త్వా ఏవం ఉమ్. బ్రీహి ధర్మే ఇక్కడ చ. కూడా మూడు మార్లు చెప్పేమంటారు చెప్పాలి. గురుగారు? మూడు ఈ మార్లు కూడా మూడు చెప్పాలి మార్లు చెప్పాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకున్నది ఏ మంత్రి గురుగారండి. నాది. తత అదే యథాస్థానముపవిశ్య మంగళాష్టక చూర్ణికానుక్త్వా. తతః యథాస్థాన ఉమ్, ఉపవిశ్య ఉమ్, మంగళాష్టకాచూర్ణికాన్ ఉక్త్వా తతః ఉమ్, యథాస్థాన ఉమ్, ఉపవిశ్య ఉమ్. మంగళాష్టకాచూర్ణికాన్ ఉక్త్వా. మంగళాష్టక దీర్ఘం లేదండి. మంగళాష్టక చూర్ణికానుక్త్వా. గురుగారండి, మంగళాష్టక ఉమ్, చూర్ణికాన్ ఉక్త్వా తతో ఉమ్, గుడజీరకాన్ ధ్రువంత ఉమ్, ఇతి మంత్రేణ వధువరౌ ఉమ్. పరస్పరన్ శిరసి నిక్షిపేద్. ఇది ఆ, చెప్పేమంటారు గురు? ఇది మంత్రం వచ్చి చెప్పండి. గురుగారిని వస్తే చెప్పండి. చెప్పండి. వచ్చే ఓం చెప్పండి. ఉమ్, ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేవో బృహస్పతిః ధ్రువంత ఉమ్, ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ఉమ్, ధారయతాన్ ధ్రువం ధ్రువం ఉమ్. ధ్రువేణ హవిషా తస్మై ఉమ్. దేవ అధిబ్రువన్. దేవా దీర్ఘం ఉంది అక్కడ. చెప్తున్నాను తస్మై గురుగారండి. దేవా అధిబ్రువన్. ఇది మీరు చెప్పినట్టు ఒక క్షణం కాలం అలా గ్యాప్ ఇస్తే బాగా వస్తుంది. బాగా తస్మై వస్తుంది, అందంగా దేవా ఉంటుంది. ఆ, అధిధ్రువన్. ఎక్కడైనా సరే అచ్చు అకారం గాని ఇకారం గాని ఉకారం గాని ఉన్నప్పుడు పక్క వాక్యాన్ని ఒక క్షణకాలం పాటు ఆపితే చాలా అందంగా ఉంటుంది. అర్థమవుతుంది అట్లాగే గురుగారండి. ఇప్పుడు అకారం దగ్గర మీకు అర్థమైంది ఎక్కడైనా సరే. గురుగారండి. ఉమ్, గురుగారండి, ఉమ్, ఓం ఉమ్. తస్మై దేవా అధిబ్రువన్ అంత అయంచ. అంతే గ్యాప్ తస్మై దేవా అధిబ్రువన్ అంతే. ఎక్కిళ్ళు వచ్చింది గురుగారండి, ఇంకేం లేదు. ఉమ్, అధిబ్రువన్ అయంచ ఉమ్. బ్రహ్మణస్పతి. అయం అయం చ బ్రహ్మ నస్పతి. అయంచ బ్రహ్మ అనుదాతం నస్పతి. చెప్పాలండి. అయం చ అయం చ బ్రహ్మణస్పతి. అయంచ బ్రహ్మ నస్పతి. ఆ, అయంచ బ్రహ్మ నస్పతి. ఆ, అయం ముహూర్త సుముహూర్తో అస్తు అస్మిన్ ఉమ్, ఉమ్, ముహూర్తకాలే ఉమ్, సూర్యాదీనాం నవానాం ఉమ్, గ్రహాణాం ఉమ్, ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తతః ఉమ్, సుముహూర్తే ఉమ్, ఆవరణ ఉమ్. వస్త్రం కించిదాపాస్య వరః. ఆభరణ వస్త్ర కించిదపాస్య. ఆవరణ వస్త్రం కించిదాపాస్య మళ్ళీ వరః. తతః సుముహూర్తే ఆవరణ వస్త్రం కించిదపాస్య వరః ఆ, కన్యాం ఉమ్, దృష్ట్వా ఉమ్, చక్షుషి ఉపసగుం ఉమ్, హృత్యా ఉమ్. అభ్రాతుఘ్నీం ఇతి జపతి. అభ్రాతృఘ్నీమితి జపతి. అభ్రాతృఘ్నీం ఇతి జపతి. ఆ, అభ్రాతృఘ్నీం ఇతి జపతి. ఎక్కడైనా సరే అభ్రాతృఘ్నీమితి ఇతి అని చెప్పినంటే ఆ మంత్రము చేత చూడాలి అని అర్థం.
అలాగే అర్థమైంది ఆ గురుగారండి. మంత్రము చేత అని అభ్రాతృగ్ని ప్రసుగ్మంతేతి ప్రసుగ్మంత అనేటువంటి ఇతి ఉంది కదా అక్కడ. అవును గురుగారు, ప్రసుగ్మంతేతి ఎక్కడ వచ్చిన ఇతి అంటే మంత్రము చేత అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అర్థమైంది కూడా గురుగారండి. అభ్రాతృగ్రీం ఇతి జపతి అంటే ఈ మంత్రాన్ని చెప్పాలి అని. మంత్రం గురుగారండి, చెబుతున్నాను. గురుగారండి. అభ్రాతృగ్రీం వరుణాపతిగ్రీం బృహస్పతే. అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే. అభ్రాతృఘ్నీ వరుణాపతిఘ్నీం బృహస్పతే. ఇంద్రపుత్రగ్నీం లక్ష్మ్యంతా మస్యై సవితస్సువా. ఇంద్రపుత్రగ్నీం లక్ష్మ్యంతామస్యై లక్ష్మ్యంతా స్వరితం లక్ష్మ్యంతా మస్యై సవితస్సువా. ఇంద్రపుత్రగ్నీం లక్ష్మ్యంతామస్యై సవితస్సువా. అది ఇంద్రపుత్రగ్నీం లక్ష్మ్యంతామస్యై సవితస్సువా. మళ్ళీ ఇక్కడ కూడా అంతేనండి. అఘోర చక్షురితి ఇతి ఉందిగా, అఘోర చక్షు అనే మంత్రం చేత అని అర్థం. అఘోర గురుగారండి. చక్షురితి పునఃసమీక్షేత. అఘోర చక్షురితి పునః సమీక్ష్యేత. అఘోర చక్షురితి పునః సమీక్ష్యేత. అఘోర చక్షు రపతిక్రియేధి. అఘోర చక్షు రపతిఘ్నియేది. అఘోర చక్షు రపతిఘ్నియేది. శివపతిభ్య సుమనా సువర్చా. శివపతిభ్య సుమనా సువర్చాః. శివపతిభ్య సుమనా సువర్చాః. జీవసూర్దేవకామా హ్యోనాశన్నో భవద్విపదేశం చతుష్పదే. జీవసూర్దేవకామా స్యోన షన్నో భవద్విపదే చతుష్పదే. మళ్ళీ జీవసూర్దేవకామా స్యోన షన్నో భవద్విపదే చతుష్పదే. ఆవరణ వస్త్రముత్తరతో అపాస్య వరౌ వధ్వంగం అత్ర వరవద్భౌ సంకల్పయత. ఆవరణ వస్త్రముత్తరతో అపాస్య కదాక వాక్యం అయిపోతుంది. గురుగారండి, ఆ ఆవరణ వస్త్రం ఉత్తరతో అపాస్య. గురుగారండి, ఉపాస్య వస్తుందా అపాస్య వస్తుందండి అక్కడ? అపాస్య అపాస్య అంటే అపాస్య వస్తుంది. తీసేసి అని, తప్పించి అని తీసేయడం. అర్థం. అర్థమైంది గురుగారు. అపాస్య ఆవరణ అంటే వస్త్రం తప్పించి అని. ఉత్తరతో అపాస్య. అత్ర అంటే వరవధ్వౌ తెర సంకల్పయతః. తీయటము అనేటువంటి వస్త్రాన్ని తీయటము ఎటైనా గురుగారు. లాగచ్చు, దక్షిణానికి ఉత్తరం రెండు వైపులు లాగచ్చు, కానీ ఉత్తరం వైపునే లాగాలి. ఉత్తరం వైపుకి గురుగారండి, పడేసేయాలి అంతే తప్ప దక్షిణం వైపున రాకూడదు. అది అశుభానికి అర్థమైంది చిహ్నం. గురుగారండి. అలాగే అది. గురుగారండి, అలాగే గురుగారండి. అత్ర వరవధ్వౌ సంకల్పయతః ఆచమ్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అవాభ్యాం కర్మాణి కర్తవ్యాని ప్రజాశ్చోత్పాదాయ తవ్యాః. ప్రజాశ్చోత్పాదయితవ్యాః. పాదయితవ్యః. ప్రజాశ్చోత్పాదయితవ్యః. ఉత్పాదయితవ్యాః కలిపి చేస్తే ప్రజాశ్చోత్పాదయితవ్యాః. అలాగే గురుగారు. ప్రజాశ్చోత్పాదయితవ్యాః అంగుష్ఠేనోపమధ్యమయా చాంగుల్య తద్భగం సంగృహ్య ఇదమహమితి ఇక్కడ కూడా యజుషా ఇతి తస్య. ఉందిగా, ఇక్కడ మంత్రం ఏంటి? గురుగారండి. ఇదమహమితి అని అనే మంత్రం అలాగే చేత గురుగారు. యజుషా తస్యాః భ్రువోరంతరం దర్భేణ సంవృజ్య. అర్థమైంది గురుగారు. ఇదమహమితి యజుషా తస్య భ్రువోరంతరం దర్భేణ సంవృజ్య. మళ్ళీ అంగుష్ఠోనోపమధ్యమయా. అక్కడి నుంచి చెప్పమంటారు. ఇదమహమితి యజుషా
తస్య భ్రువోరంతరం దర్భేణ సంబృజ్య. తస్యా దీర్ఘం చెప్పాలి అక్కడ, అందుకని అన్నాను. ఆహాహా. సరే గురుగారు. తస్యా తస్య అంటే భ్రువోరంతరం. ఏమన్నా పుంలింగం అంటే అతని యొక్క అని, తస్యాహ ఆహాహా. అంటే ఆమె యొక్క అని అర్థం. తేడా అందుకని అర్థమైంది అంత గురుగారు. తేడా ఉంది ఒక్క దీర్ఘం వల్ల. అర్థమైంది గురుగారు. తస్యా ఇదమహమితి తస్యాహ యజుషా భ్రువోరంతరం తస్యాహ. దర్భేణ సంభృత్య. ఆ పాపిడి మధ్యలోంచి దర్భ తీసుకొని ఇలా తుడిచేసి పశ్చిమం వైపు వెనకాలకి విడిచి పడేసేయాలి. దర్భ తర్వాత చేయగలుక్కోవాలి, అదే అంటున్నారు. అర్థమైంది గురుగారండి. ఉమ్, ఇది మహమితి యజుషా తస్యాహ భ్రువోరంతరం దర్భేణ సంబృజ్య. ఇదమహం యాత్వయి పతిని. ఇదమహం యాత్వయి అక్కడ దాకా చెప్పండి. ఇదమహం యాత్వయి. ఇదమహం యాత్వయి. పతిజ్ఞ లక్ష్మిస్తాన్ నిర్దిశామి. పతిజ్ఞ లక్ష్మి, పతిఘ్ని అలక్ష్మి కలిపి చెబితే పతిజ్ఞ లక్ష్మిస్తాన్ నిర్దిశామి. పతిజ్ఞ లక్ష్మీస్తాన్నిదిశామి. ఇదమహం యాత్వయి పతిజ్ఞ లక్ష్మీస్తాన్నిదిశామి. అంటే ఈ యొక్క మంత్రం వల్ల ఏమిటి అంటే, నీ యొక్క శరీరమునందు భర్తకు ఏదన్నా ప్రమాదం కలిగించేటటువంటి స్థితి ఉన్న స్థితి అనేటువంటి ఏ అలక్ష్మి అంటే ఏ అమంగళకరమైన ఉన్నదో అది దీంతో నేను తీసేస్తున్నాను అని చెప్పని తుడిచిపడేస్తాడు వెనక్కి. అది తాత్పర్యం ఇక్కడ. అంటే అది నిర్దిశామి అని వస్తుందా గురుగారు అండి అక్కడ? నిర్దిశామి, నిర్దిశామి, నిర్దిశామి. నిర్దిశామి. అర్థమైంది గురుగారు. దర్భం ప్రతీచీనన్నిరస్య అపౌపస్పృశ్య. దర్భం ప్రతీచినం నిరస్య అపౌపస్పృశ్య. దర్భం ప్రతీచినం నిరస్య ప్రతీచీనం, ప్రతీచి దీర్ఘం, ప్రతీచి అంటే పశ్చిమ దిక్కు. ప్రతీచీనం నిరస్య అపౌపస్పృశ్య. గురుగారండి. దర్భం ప్రతీచీనం నిరస్య అపౌపస్పృశ్య. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. జీవాగుం రుదంతి అంటే జీవాగుం రుదంతి అనే మంత్రం చేత నిమిత్తే జపేతు. జీవాగుం రుదంతి ఇతి నిమిత్తే జపేత్. జీవాగుం రుదంతి ఇతి నిమిత్తే జపేత్. జీవాగుం రుదంతి విమయంతే అధ్వరే. జీవాగుం రుదంతి ఇమయంతే అధ్వరే. జీవాగుం రుదంతి ఇమయంతే అధ్వరే. దీర్ఘామను ప్రసితిం దీధియుర్నరః. దీర్ఘామను ప్రసితిం దీధియుర్నరః. దీర్ఘామను ప్రసితిం దీధియుర్నరః. వామం పితృభ్యో య ఇదగుం సమేధిరే. వామం పితృభ్యో య ఇదగుం సమేధిరే. వామం పితృభ్యో య ఇదగుం సమేధిరే. మయః పతిభ్యో జనయః పరిష్వజే. మయః పతిభ్యో జనయః పరిష్వజే. మయః పతిభ్యో జనయః పరిష్వజే. యుగ్మాన్ విప్రాను వ్యుక్షత్క్రూరమితి. ఇక్కడ కూడా అంతే. వ్యుక్షత్క్రూర అనే మంత్రం చేత అని గురుగారు ఇద్దరు విప్రులను, ఇద్దరు బ్రాహ్మణులను యుగ్మాన్ విప్రాను వ్యుక్షత్క్రూరమితి. యుగ్మాన్ విప్రాన్ వ్యుక్షత్క్రూరమితి. యుగ్మాన్ విప్రాన్ వ్యుక్షత్క్రూరమితి. స్నానీయాభ్యః ప్రేషయేత్. స్నానీయాభ్యః ప్రేషయేత్. స్నానీయాభ్యః ప్రేషయేత్. వ్యుక్షత్క్రూర ముదచన్త్వా
వ్యోక్షాత్ క్రూర ముదచంత్వాప. వ్యుక్షత్ క్రూర ముదచంత్వాప. వ్యుక్షత్ క్రూర ముదచంత్వాప. ఆస్యై బ్రాహ్మణ స్నపనగుం హరంతు. ఆస్యై బ్రాహ్మణ స్నపగం హరంతు. స్నపనగుం హరంతు. స్నపనగం. ఆస్యై బ్రాహ్మణ స్నపనగుం హరంతు. ఆస్యై బ్రాహ్మణ స్నపనగుం హరంతు. అవీరగ్ని రుదచంత్వాప. అవీరగ్ని రుదచంత్వాపః. అవీరగ్ని రుదచంత్వాపః. అర్యమ్ణ ఇతి. ఇక్కడ కూడా అర్యమ్ణో గురుగారు. అనే మంత్రం రాబోతున్నది. అర్యమ్ణ అనే మంత్రము చేత తస్యా శిరసి దర్భేణ్వన్నిధాయ. యజుషా తస్య శిరసి గురుగారండి. అర్యమ్ణ ఇది యజుషా. అర్యమ్న ఇతి యజుషా. అర్యమ్న ఇతి యజుషా. తస్యా శిరసి దర్భేణ్వన్నిధాయ. తస్యా శిరసి దర్భేణ్వన్నిధాయ. తస్యా శిరసి దర్భేణ్వన్నిధాయ. అర్యమ్నో అగ్నిం పరియంతు క్షిప్రం. అర్యన్నో అగ్నిం పరియంతు క్షిప్రం. అర్యన్నో అగ్నిం పరియంతు క్షిప్రం. ప్రతీక్షంతాగు శ్వశ్వరో దేవరాశ్చ. ప్రతీక్షంతాగు శ్వశ్వ్రో దేవరాశ్చ. ప్రతీక్షంతాగు శ్వశ్వ్రో దేవరాశ్చ. ఖేనస ఇతి. ఖేనస అనేటువంటి మంత్రము చేత అని. ఖేనస ఇతి తస్మిన్ను దక్షిణం. ఇక్కడ ఒత్తు ఉందా గురుగండి? థేనస ఇదియా తేనస ఖేనస ఖే అనేటువంటి ఒత్తుందండి. ఖేనస ఇతి తస్మిన్ దక్షిణం యుగక్షిత్రం ప్రతిష్టాప్య. ఖేనస ఇది ఖేనస ఇతి తస్మిన్ దక్షిణం బహిర్యుగఛిద్రం ప్రతిష్టాప్య. బహిర్యుగఛిద్రం ప్రతిష్టాప్య. ఖేనస ఇతి తస్మిన్ దక్షిణం బహిర్యుగఛిద్రం ప్రతిష్టాప్య. ఈ మంత్రం చెబుతూ ఉంచాలి అలాగో. యుగస్య శచీపతే. ఖేనస ఖేరథ ఖే యుగస్య శచీపతే. ఖేనస ఖేరథ ఖే యుగస్య శచీపతే. అపాలామింద్రత్రి పూర్త్వ్యకరత్. అపాలామింద్రత్రి అక్కడలాగా చెప్పండి. అపాలామింద్రత్రి. 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 పూర్త్వ్యకరత్ సూర్యవర్చసం. ఊర్ధ్వ్యకరతు సూర్యవర్చసం. ఊర్ధ్వ్యకరతు సూర్యవర్చసం. అలా ఆపవకండి. ఊర్ధ్వ్యకరత్ సూర్యవర్చసం. ఊర్ధ్వ్యకరత్ సూర్యవర్చసం. ఊర్ధ్వ్యకరత్ సూర్యవర్చసం. శంతే హిరణ్యమితి అనేటువంటి మంత్రం చేత. శంతే హిరణ్యం అనే మంత్రం అది. సువర్ణం ఛిద్రేంతర్థాయ. శంతే హిరణ్య ఇతి సువర్ణం ఛిద్రే అంతర్థాయ. శంతే హిరణ్యమితి సువర్ణం ఛిద్రే అంతర్థాయ. శంతే హిరణ్యగుం శము సంత్వాప. శంతే హిరణ్యగుం శము సంత్వాప. శంతే హిరణ్యగుం శము సంత్వాప.
శంతే మేథీ భవతు సంయుగస్య త్రుద్మా. శంతే మేధీ భవతు సంయుగస్య త్రుద్మా. శంతే మేధీ భవతు సంయుగస్య త్రుద్మా. శంత ఆపశ్యత పవిత్రా. శంత ఆపశ్యత పవిత్రా. శంత ఆపశ్యత పవిత్రా. భవంత్వథాపత్యా. 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 అన్వగుం సగుం సృజస్వ. తన్వగుం సగుం సృజస్వ. తన్వగుం సగుం సృజస్వ. ఓం హిరణ్యవర్ణామితి హిరణ్యవర్ణ పంచభిః. ఇది పంచభిః. హిరణ్యవర్ణామితి పంచభిః. హిరణ్యవర్ణామితి పంచభిః. వర్ణ ఇది అంటే వర్ణం సున్నం లేదండి. గురుగారండి. హిరణ్యవర్ణ ఇది పంచభిః. 5 మంత్రాలు ఇక్కడి నుంచి. హిరణ్యవర్ణ ఇది పంచభిః సకృత్స్నాపయేత్. హిరణ్యవర్ణ ఇతి పంచభిః సకృత్స్నాపయేత్. మళ్ళీ హిరణ్యవర్ణ ఇతి పంచభిః సకృత్స్నాపయేత్. హిరణ్యవర్ణ శుచయః పావకాః. హిరణ్యవర్ణాః శుచయః పావకాః. హిరణ్యవర్ణా శుచయః పావకాః. యాసు జాతః కశ్యపో యాస్వగ్నిః. యాసు జాతః కశ్యపోస్యాస్వగ్నిః. స్వగ్నిః. గురుగారండి. యాసు జాతః కశ్యపో యాస్వగ్నిః. గురుగారండి. ఇక్కడ యాసు జాత. ఇక్కడ ఇంకోటి ఉంది కదండి. ఏదండి ఇక్కడ ప్రచక్రములు హిత్వా వడ్యమాపః. హిరణ్యవర్ణాశు హిరణ్యవర్ణాశ్ ఇది హిరణ్యవర్ణాశుచయప్ప. 2 పాఠాలు ఇది కరెక్టేనండి. ప్రచక్రమురు హిత్వా వజ్యమాప. ఇది అంటే హిరణ్యవర్ణ తర్వాత అదే గురుగారండి. హిరణ్యవర్ణాశుచయపావకాః. ప్రచక్రము విసర్గలు చెప్పినప్పుడు ఏమన్నా ప్రచక్రము హిత్వా చెప్పాలండి. పావక యాపు జాత పావక దీర్ఘం చెప్పినప్పుడు అక్కడ మళ్ళీ తేడా వస్తుంది. మళ్ళీ ఇదే మంత్రం ఇంకోటి వస్తుంది. హిరణ్యవర్ణాశుచయపావకాః ప్రచక్రమురు హిత్వా వజ్యమాపః. అవును గురుగారండి. హిరణ్యవర్ణ శుచయః పావకాః. అక్కడ హిరణ్యవర్ణ శుచయః పావకాః అక్కడాకి చెప్పండి. హిరణ్యవర్ణ శుచయః పావకాః. హిరణ్యవర్ణ శుచయః పావకాః. 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 హిరణ్యవర్ణా శుచయః పావకాః. ప్రచక్రమురు హిత్వా వజ్యమాపః. ప్రచక్రమురు హిత్వా వజ్రమాపః. వజ్ర కాదండి వద్య. వద్య. ప్రచక్రమురు హిత్వా వద్యమాపః. ప్రచక్రమురు హిత్వా వద్యమాపః. శతం పవిత్రా వితతాహ్యాసు. శతం పవిత్రా వితతాయాసు. శతం పవిత్రా వితతాయాసు. వితతాహ్యాసు. వితతాహ్యాసు. శతం పవిత్రా వితతాహ్యాసు. తాభిస్త్వా దేవస్సవితా పునాతు. తాభిస్త్వా దేవస్సవితా పునాతు. తాభిస్త్వా దేవస్సవితా పునాతు. హిరణ్యవర్ణాశుచయః పావకాః. ఇక్కడ ఇంతాక విసర్గలు వచ్చినాయి. అవును. ఇప్పుడు విసర్గలు లేవండి. అది తేడా.
హిరణ్యవర్ణా శుచయః పావకా. హిరణ్యవర్ణా శుచయః పావకా హిరణ్యవర్ణా శుచయః పావకా యాసు జాతః కశ్యపో యాస్వగ్ని. యాసు జాతః కస్యపో యాస్వగ్నిః యాసు జాతః కస్యపో యాస్వగ్నిః యా అగ్నిం గర్భం దధిరే. యా అగ్నిం గర్భం దధిరే యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తాస్త ఆపశ్యగ్స్యో న భవంతు. సువర్ణాస్తాస్త ఆపశ్యగ్స్యో నా భవంతు సువర్ణాస్తాస్త ఆపశ్యగ్స్యో నా భవంతు యాసాగుం రాజా వరుణో యాతి. యా సాగుం రాజా వరుణో యాతి యా సాగుం రాజా వరుణో యాతి మధ్యే సత్యామృతే అవపశ్యం జనానాం. ఒక్క నిమిషం గురుగారండి. మధ్యే సత్యాన్ ఋతే ఆపశ్యం జనానాం మధ్యే సత్యాన్ ఋతే ఆపశ్యం జనానాం. అది జనానాం జనానాం అది తప్పున్నట్టుంది. జనానాం యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తాస్త ఆపశ్యగ్స్యో న భవంతు. యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తాస్త ఆపశ్యగ్స్యో న భవంతు యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తాస్త ఆపశ్యగ్స్యో న భవంతు యాసాం దేవా దివి కృణ్వంతి. యాసాం దేవా దివి కృణ్వంతి యాసాం దేవా దివి కృణ్వంతి భక్షయ్యా అంతరిక్షే. భక్షయ్యా అంతరిక్షే భక్షయ్యా అంతరిక్షే బహుధా నివిష్టాః. బహుధా నివిష్టాః బహుధా నివిష్టాః యా యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తాస్త ఆపశ్యగ్స్యో న భవంతు. యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తాస్త ఆపశ్యగ్స్యో న భవంతు యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తాస్త ఆపశ్యగ్స్యో న భవంతు శివేన త్వా చక్షుషా. శివేన శివేన త్వా చక్షుషా శివేన మా చక్షుషా త్వా శివేన త్వా చక్షుషా. శివేన త్వా చక్షుషా శివేన త్వా చక్షుషా పశ్యంత్వా పశ్చివయా పశ్యంత్వా పశ్చివయా. పశ్యన్ పశ్యంత్వా పశ్చివయా పశ్యంత్వా పశ్చివయా తన్వోపస్పృశంతు త్వచంతే తన్వోపస్పృశంతు త్వచంతే. తన్వోపస్పృశంతు త్వచం మే తన్వోపస్పృశంతు త్వచంతే మళ్ళీ తన్వోపస్పృశంతు త్వచంతే ఘృతశ్చుతశ్చుచ యోయా ఘృతశ్చుతశ్చుచ యోయా ఘృతశ్చుతశ్చుచ యోయాః ఘృతశ్చుతశ్చుచ యోయాః పావకాస్తాన ఆపశ్యగ్స్యో న భవంతు. పావకాస్తస్తాన ఆపశ్యగ్స్యో న భవంతు
పావకాస్తాస్త ఆపశగ్గస్యోనా భవంతు. పా కింద కూడా అందా చెప్పాలి. గురుగారండి. ఆపశ్యగ్స్యోనా భవంతు. పావకాస్తాస్త ఆపశగ్గస్యోనా భవంతు. హరిత్వేతి అహతవాసోభ్యాం వధూమాచ్ఛాద్య. ఇక్కడి నుంచి కొంచెం మెల్లగా చెప్తారు గురుగారు. పరిత్వేతి పరిత్వేతి. పరిత్వేతి. మళ్ళీ ఒకసారి పోయింది గురుగారు, ఎక్కడో పోయింది ఇది. పరిత్వేతి ఆపశ్యగ్స్యోనా భవంతు అయిపోయిందండి అంతటితో. ఆ, తర్వాత ఈ- పరిత్వేతి అహతవాసోభ్యాం. పరిత్వేతి అహతవాస్యోభ్యాం. పరిత్వేతి అహతవాస్యోభ్యాం. వధూమాచ్ఛాద్య. 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 పరిత్వా గిర్వణో గిర. పరిత్వా నో వరగిర. పరిత్వా గిర్వణో గిర. పరిత్వా గిర్వణో గిర. పరిత్వా గిర్వణో గిర. ఇమా భవంతు విశ్వతః. ఇమా భవంతు విశ్వతః. ఇమా భవంతు విశ్వతః. వృద్ధాయుమను వృద్ధయో. వృద్ధాయుమను వృద్ధయో. వృద్ధాయుమను వృద్ధయో. జుష్టా భవంతు జుష్టయః. జుష్టా భవంతు జుష్టయః. జుష్టా భవంతు జుష్టయః. జుష్టా స్థావత్తు లేదండి. జుష్టయః. జుష్టా భవంతు జుష్టయః. పూర్వద్విరాచమ్య ఆచమ్య పూర్వోక్త యువతిథౌ. విరాచమ్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఆవయోర్దంపత్యోః ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం. ఆవయోః దంపత్యోః. ఆవయోః దంపత్యోః. ఆవయోః దంపత్యోః. ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం. ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం. ఆయుర్వర్చో ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం. ఇది కొంచెం ప్రింట్ మిస్ అయిపోయింది గురుగారండి, అందుకనే. ఆయుర్వర్చో ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం. ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం. సంపూర్ణ వర్షశత పర్యంతం. సంపూర్ణ వర్షశత సంపూర్ణ వర్షశత పర్యంతం. సంపూర్ణ వర్షశత పర్యంతం. సంపూర్ణ వర్షశత పర్యంతం. సుఖేన జీవన సిద్ధ్యర్థం. సుఖేన జీవన సిద్ధ్యర్థం. సుఖేన జీవన సిద్ధ్యర్థం. యోక్త్ర మాంగళ్యధారణం కరిష్యే. యోక్త్ర మాంగళ్యధారణం కరిష్యే. యోక్త్ర మాంగళ్యధారణం కరిష్యే. యోక్త్ర మాంగళ్యధారణం కరిష్యే. హరి ఓం. హరి ఓం. గురుగారండి, యోక్త్ర అంటే ఏంటి ఇక్కడ? యోక్త్రము అంటే దర్భతాడు అండి. దర్భతాడా? అలాగే గురుగారండి, దానికి ఇంత ప్రమాణం ఉంటుంది. దాన్ని ఈ ఆశాసాన సౌమనసం అనేటటువంటి మంత్రం చేత అమ్మాయి యొక్క నడుముకు ముందర కట్టాలి. తర్వాత మాంగళ్య ధారణ తర్వాత వస్తుంది. అదే మీరు ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి గురుగారండి. ఇది ప్రాక్టీస్ చేస్తే ఏదండి, ఇది ఈ చివరి భాగం కొంచెం నాకు ఇంకా నోటికి నలగలేదు గురుగారండి. ఇది నలగాలి. కానివ్వండి, ఇంకా 4 రోజులు చెప్పుకుందాం, తప్పేముంది. అదే
ముందు భాగం నలిగింది గురుగారండి. అది దది మధుం స్కృతం ఆ. సృష్టి అక్కడి నుంచి దీని వరకు వచ్చేసింది. అక్కడి నుంచి నలిగింది గురుగారు. ఈ ఆ. లాస్ట్ మీకు కొత్తగా ఎక్కడి నుంచి చెప్పాలంటే దేవస్యత్వ అనే మంత్రం దగ్గర నుంచి చెప్పుకుంటూ రావాలండి. అవును 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 గురుగారండి. గురుగారు. ఆ ముందు అది బాగానే ఉంది. దేవసత్వా నుంచి. మీరు ఒక్క అదే. పని చేయండి, లేకపోతే గురుగారండి. రేపు పొద్దున నాకు వరుసగా కనుక ఒక్క మాట వివాహం దగ్గర నుంచి ఈ దేవశత్వ దగ్గర కనుక ఒక్క మాట నాకు చెబితే ఎంత మటుకు మీకు నలిగింది దాన్ని బట్టి సత్యమా భాగవంతా పూర్తి చేసేదానికి లేకపోతే ఇంకా 2 రోజులు చెప్పుకుందాంలేండి. ఇది అయిన తర్వాత ఇది తర్వాత అలాగే. చూద్దాం. అదే ఇది అలాగే రే- గురుగారు. డౌన్ దేవసత్వా నుంచి ఒకసారి చెప్పుకోవడం ప్రారంభిస్తాం గురుగారండి. అది కొంచెం ఓకేనండి, ఇప్పటి వరకు తప్పకుండా. ఎందుకు చెప్పుకుంటాము. ముందు నుంచే చెప్పండి. దధి మధుకృతం ఇది దగ్గర నుంచి అంటే చెప్పేద్దాం. అది చెప్తాము. దేవసత్వా నుంచి ఒకసారి మీ దగ్గర చెప్పుకోవడం ప్రారంభిస్తాం అంటే అంటున్నాను బాగా గురుగారు. నలగాలండి, నలకపోతే అది చాలా అవును గురుగారండి. ఫ్రీగా ఉండదు. కళ్యాణ అవును మండపం మీద మనం మైక్ అదే పట్టుకొని ఉంటాం, దేవస్యత్వా జనాలు ఉంటారు. సవితప్రసరే అశ్వినో బాహుభ్యాం పోష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. అది అలా నోటికి ఇంకా రావాలి గురుగారండి మీరు బాగా చెప్పినట్టు. స్వాధీనం కావాలి. అందుకని ఇంకా రోజు చెప్పుకుందాం సార్, మనకు టైం ఉంది కదా. మార్చి అవును. 26 కదా వివాహం, పాణిగ్రహం. అవును గురుగారు. ఈ లోపలికి వచ్చేస్తుంది, గురుగారండి ఒక అయిపోతుంది. సందేహం నెక్స్ట్ మిమ్మల్ని ఫుట్లో అడగచ్చా? అయిపోతుందండి వివాహం అంతా. గురుగారండి యా. ఒక సందేహం అండి. మనకి ప్రధాన ప్రవేశ శేషోమ స్థాళీ కాంతాలు తర్వాత చెప్పుకోవాలి. అదే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయండి. ఒకటి, ఇదంతా మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి కొన్ని కొన్ని చోట్ల చెప్పుకుంటున్నాం కదా, దాని యొక్క అప్పుడు క్రియలు ఏం చేయాలి అని నాకు చాలా సందేహాలు ఉన్నాయండి. ఒక రోజు ఇలా మీకు కూర్చొని ఏమేమి సందేహాలు ఉన్నాయి అనే వాక్యాలు నాకు గురుగారండి ఒక కాగితం మీద రాసుకొని నాకు రేపు అడగండి, చెప్పేస్తా. రేపు కాదులేండి, ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మొత్తం అడుగుతాను గురుగారండి. మీకు అదే తప్పకుండా అభ్యంతరం చెప్తాను. అయిపోయిన తర్వాత లేకపోతే. గురుగారు దానికి లిస్ట్ కూడా అయ్యో తయారు చేసుకోవాలి గురుగారు మేమండి. ఏదండి, అవును అవును లిస్ట్ కూడా కావాలి గురుగారండి. అలాగే వివాహానికి, పాణిగ్రహ ఆ రామనవర కళ్యాణానికి. అవును గురుగారండి. అడుగుతున్నారు వాళ్ళు మమ్మల్ని, లిస్ట్ అడుగుతున్నారు ఇచ్చేయండి మాకు అని. అది చెప్పేస్తాను. అది రేపు ఆ, చెప్పమంటారా? రేపు అలాగేనండి. చెప్తారండి. రేపు శనివారం మాకు కొంచెం ఇది ఉంటుందండి. టైం కూడా ఉంటుంది. సరేనండి, ఆ, తప్పకుండా చెబుతాను. అలాగే తప్పకుండా గురుగారండి. చెబుతాను. చాలా చాలా సంతోషం గురుగారండి. ధన్యవాదాలు గురుగారు. ఓకేనండి, శుభం. అలాగే. ఓకే. గురుభ్యో నమః. గురుభ్యో నమః. హరి నమః. ఓం. ఓం